చాలా హాట్గా జరుగుతున్న ఒక టాపిక్ ప్రజల మనోభావాలు. మరి ఈ మధ్యలో అన్ని పత్రికలు ప్రచురించడమైనది జరుగుతూ ఉంది. రాజన్న కోడెలను కబైలలకు విక్రయించిన ఘటన చూస్తే చాలా బాధ కలుగుతుంది వాస్తవం చెప్పాలంటే. అంటే ఇది భక్తుల విశ్వాసంతో పాటు ప్రజలందరి మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి మరి ఈ ఘటన అనేక మరి అనుమానాలు తలెత్తుతున్నాయి వాస్తవం చెప్పాలంటే. అంతేకాదు ముఖ్యంగా చీమ చిటుక్కుమంటేనే మన గౌరవ శాసనసభ్యులు మరి విప్పైనటువంటి ఆ శ్రీనివాస్ గారు ప్రతి దానిలో పత్రిక ముందరికి వచ్చి స్పందించి మరి వారి భావాలను వ్యక్తపరచడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ పర్టికులర్ సమస్య వారి నియోజకవర్గం వేములవాడ నియోజకవర్గం మరి ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు మరి ఎందుకు స్పందిస్తలేరో అని అనేక అనుమానాలు తావిస్తూ ఉంది వాస్తవం చెప్పాలంటే. అందుకని ఈ విషయాలన్నీ కూడా మీడియా ద్వారా పంచుకోవాలనే ఒక ఉద్దేశంతో మరి ఈరోజు ఈ పత్రిక విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. దేశంలో ఎక్కడ కూడా లేని అన్వాయితీ వాస్తవం చెప్పాలంటే. మరి దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వరి సన్నిధిలో శివునికి అత్యంత ప్రీతి అయిన వాహనం నంది వాహనం. మరి ప్రజల కష్ట సుఖాలు లేదంటే ఏ శుభకార్యమైనా ఇతర ఏది తీరినా కూడా మరి అనవాయితీగా వస్తున్న ఈ వేములవాడ రాజరాజేశ్వరి దేవస్థానం ఎప్పటికెళ్ళి దేవస్థానం పుట్టిందో అప్పటికెళ్ళి కోడె మొక్కులను తీర్చుకునే ప్రక్రియలో మరి ఇక్కడ ఈ అనవాయితీ జరుగుతూ ఉంది. ఇది భారతదేశంలో వాస్తవంగా ఎక్కడ కూడా మరి ఇటువంటి అంశం ఎక్కడ కూడా లేదు కాబట్టి మరి ఇవాళ ఈ భక్తుల మనోభావాలతోని ఆడుకునే విధంగా దేవస్థానం కావచ్చు మరి బాధ్యులైన ప్రతి వ్యక్తి కూడా మరి జవాబు ఇవ్వవలసిన బాధ్యత వారిపై ఉందని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇది భక్తుల విశ్వానికి సంబంధించిన విషయం కాబట్టి ముఖ్యంగా వేములవాడ దేవస్థానంకు సుమారుగా 119 కోట్లు ప్రతి ఏటా ఆదాయం వస్తుంది. 119 కోట్లు. ఇందులో 22 కోట్లు కేవలం కోడె మొక్కుల ద్వారానే భక్తులు కడతా ఉన్నారు. మరి 22 కోట్ల రూపాయలు కోడె మొక్కుల ద్వారా ఆదాయం వస్తే కేవలం 2 కోట్లే మరి ఈ అంటే కోడెల కోసం వెచ్చిస్తున్నారంటే మీరు ఆలోచించాలి వాస్తవం చెప్పాలంటే. ఎంత విస్మరిస్తున్నారు ఈ సబ్జెక్టును. కోడెల ద్వారా 22 కోట్ల ఆదాయం వస్తే కేవలం 2 కోట్లే వెచ్చించి దాన్ని ఎటు కాకుండా ఆగం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కోడెలకు మంచిగా పోషణ చేయాలి. దాని ద్వారా వచ్చిన దానిలో అట్లీస్ట్ సగమనే దాని మీద ఖర్చు పెట్టి దాని పోషణ చూసుకోవాల్సిన బాధ్యత ఉండవలసిన ఈ దేవస్థానాన్ని దాన్ని విస్మరించి మరి అలా మేము దాన్ని బాధ్యత పుట్టిన కొల్లాగలను తీసుకొచ్చి మరి దేవునికి అప్పచెప్పాలి మా కోరికలు తీరినాయని అల్లారు ముద్దుగా పెంచుకున్న కొల్లాగను తీసుకొచ్చి ఇక్కడ మొక్కు తీర్చుకుని మరి దేవుని సేవలో అది ఉండాలంటే మీ అసమర్థత వలన. ఎందుకంటే 22 కోట్ల రూపాయలు గోల ద్వారా వస్తుంటే మరి ఇలా మీరు దానికి వెచ్చించకుండా ఇలా మీరు ఎందుకు దీన్ని విస్మరిస్తున్నారు? మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మరి ఈ ప్రజలకు ఇచ్చే బదులు ఓ 10 ఎకరాలు 20 ఎకరాలు 30 ఎకరాలు సేకరించి దాన్ని మీరు ఎందుకు పోషిస్తలేరు? మీకు అసమర్థత వలన మీకు చేత వలన ఓ ప్రణాళిక లేకుండా మీరు ఎందుకు ముందడికి పోతా ఉన్నారు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆదిష్టంలోకి ఎన్నుకోబడ్డ తర్వాత ఇవాళ వేములవాడ రాజరాజేశ్వరి మరి మీరు చాలా దైవంగా భావించే ఈ ప్రాంత వాసిగా మరి మీరు ఎందుకు దీన్ని పోషించకుండా తగు రక్షణ చూడకుండా కేవలం వదిలించుకోవాలి రైతుల ద్వారా చేయాలనే భావన ఎందుకు కలిగింది అని మేము మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆలోచించాలి. అలా ఒక్కసారి బయట గోశాల తిరగండి. రాజస్థాన్లో పత్మేడ్ అని ఒక జాగ ఉంది. అక్కడ ఒక స్వామీజీ సుమారుగా 1,50,000 గోవులను మరి
పోషిస్తూ ఉన్నారు. ఒక ఇంట్లో చిన్న పిల్లలకు ఎంతనైతే జాగ్రత్త చూస్తామో ఈ పశువులను కూడా అంత చిత్తశుద్ధితోని వారు అనేక దవాఖానలు కూడా పెట్టి క్యాన్సర్ వచ్చిన ఏదొచ్చినా ఈ పశువులకు వారు చూస్తున్నారు. ఒక్కసారి తిరిగి రండి. ఏమున్నా ఆదాయమే మా లక్ష్యము, గోదానం వల్ల వచ్చే ఆదాయమే మా లక్ష్యము. ఏమున్నా మా ఖజానాలు నింపుకోవాలని తప్పితే దానికి వచ్చిన దానిలో 50% వెచ్చించిన మరి జీతాలు మంచిగా ఇచ్చి దానికి పోషణ మంచిగా ఇచ్చితే తప్పకుండా మరి భక్తుల మనోభావాల్ని ఇంకా బలపరిచి ఇంకా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అందుకని చాలా బాధాకర విషయం. ఈ నెల దేవాదాయ శాఖ మంత్రి గారిని చూస్తే కూడా చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. 7వ తారీఖు ప్రచురణైన ఈ కార్యక్రమంలో ఇది తప్పు ప్రచురణ అని చెప్పి కేవలం గవర్నమెంట్ బద్నాం చేస్తుందని ఓ పత్రిక టార్గెట్ చేసి మరి హైదరాబాద్లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మరి తర్వాత అన్ని పత్రికలు వచ్చినాయి. అన్ని పత్రికలు వచ్చిన తర్వాత దానిపైన ఏం స్పందన లేదు. మీకు ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా కేవలం మీ నియోజకవర్గమో మీ జిల్లా నుండి వచ్చిన వ్యక్తులను మీరు ఎండార్ చేసిన 7వ తారీఖు మీరు ఎండార్ చేసి వీళ్ళకి ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చింది. ఇక్కడ ఈఓ గారు ఇయ్యన్న పక్షంలో మళ్ళీ వాళ్ళు పోయి ఓ ఫేక్ మన రైతులకి 33 మంది రైతులకి తీసుకొచ్చి సిగ్నేచర్లు ఫోర్జరీ చేస్తే మరి మీరు బాధ్యతగా ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి మీరు ఎంక్వైరీకి ఎందుకు ఆర్డర్ చేస్తలేరు? ఒక మంత్రిగా ఉండి మీరు ఎందుకు ఎంక్వైరీ ఆర్డర్ చేస్తలేరు? వారి క్రెడెన్షియల్స్ ఏమున్నాయో లేకుండా తెలియకుండా మీరు ఎందుకు రికమెండ్ చేసినారు? ఇలా మీ పాత్ర కూడా ఉందా? ఇలా వచ్చిన డబ్బులు ఎవరెవరు ఎంత పంచుకున్నారు అని మేము మీ ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఆలోచించాలి మీరు ఒకసారి. మరి అదే కాకుండా మరి స్థానిక శాసనసభ్యులు కూడా మీరు ప్రాంతీయ వాసులు, మరి మీకు అనేక పొలిటికల్ అనుభవం ఉంది. ప్రజలు మీకు ఒక అవకాశం ఇచ్చారు, మిమ్మల్ని ఈసారి గెలిపించినప్పుడు మరి మీరు చిత్తశుద్ధితోనే బాధ్యతగా మీరు ఎందుకు ఈ గోవులను పోషించాలని ఆలోచించకుండా కేవలము దీన్ని రైతులకు పంచి దాని సరి అయిన పద్ధతిలో ఉపయోగపడుతున్నాయా లేవా అని ఏదైతే మీరు నియమ నిబంధనలు తయారు చేసినారో దాని ప్రకారము ఆచరణలో ఉన్నాయా లేదా అని ట్రయల్గా మీరు ఇచ్చినా కూడా ఎందుకు దాన్ని పర్యవేక్షిస్తలేరు అని మీ ద్వారా వారిని ప్రశ్నిస్తూ మరి ఇప్పటికైనా ఈఓర్ గారిని ఏదో ఒక ఎంక్వైరీ కమిటీ చేసినారో 2-3 మంది మనుషులతో వేసి వరంగల్ పంపి ఎంక్వైరీ చేసి మమా అనిపించింది తప్పితే మిగిలిన 1734 గోవుల్లో ఇచ్చిన దగ్గర మళ్ళీ ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారని నేను వారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఇక్కడ 14 మంది సూపరింటెండెంట్ ఉండాలి. వాస్తవంగా 14 మంది సూపరింటెండెంట్లో 2 రిటైర్ అయినరు, 2 యాదగిరిగుట్టకు పోయినరు. మరి 10 మందితోని అరకొర ఓ లీవ్లు ఉన్న అటు ఉన్న 9 మందితోని పని ఒత్తిడితోని ఇక్కడ భక్తుల సౌకర్యాన్ని కూడా విస్మరిస్తున్నారు. నేను ఆ శ్రీనివాస్ గారిని ఒకటి అడుగుతా ఉన్నాను. అక్కడ యాదగిరిగుట్టలు అక్కడున్న ఎన్నికైన శాసనసభ్యుడు ఒత్తిడితో ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే మరి ఇక్కడ ఇంత వేల భక్తులు వచ్చే వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి మీరు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన తర్వాత మరి మీరు ఎందుకు ఈ సూపరింటెండెంట్లను మరి మీరు తీసుకొచ్చి దేవాదాయ శాఖ మీద ఒత్తిడి మీద తీసుకొచ్చి నింపి సంపూర్ణమైన మరి ఈ సేవలు భక్తులకు అందేలాగా ఎందుకు చేస్తున్నారని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. కేవలము మీరు 3 సార్లు 4 సార్లు కోడల పంపిణీ మరి ఫోటోలు దిగడము దాని మీద ఉన్నంత శ్రద్ధ వాస్తవంగా ఆచరణలో అది సద్వినియోగం చేసే శ్రద్ధ పెట్టాలని మీకు సూచన చేస్తూ ఉన్నాం. వాస్తవంగా ఒక పక్క మరి వేములవాడ నుండి చాలామంది ఈ ఒత్తిడి భరించలేక ట్రాన్స్ఫర్ అయిపోదామని చూస్తున్నారో లేదంటే ఇక్కడ ఈఓ గారు కూడా మరి ఈ ఒత్తిడి నాకెందుకని 5 రోజులు లీవ్ పెట్టి కూడా పోయిన పరిస్థితి ఉంది అని బయట చర్చించుకుంటా ఉన్నారు. అది వాస్తవం ఎంతో నాకు తెలియదు. కానీ ఇదొక అంశం అయితే మొన్ననే విజయోత్సవ సభ ఇవాళ ముఖ్యమంత్రి గారు నిర్వహించిన ఈ ప్రాంతంలో నిన్న మొన్న 1-2 పేపర్లలో ప్రచురితమైంది. 2 కోట్ల రూపాయలు వేములవాడ దేవస్థానం నుండి ఖర్చు చేయమని బిల్స్ పెట్టడం జరుగుతుంది అనేది. మరి ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 17,000 రూపాయలు ఒక్కొక్క ప్లేట్కి హైదరాబాద్లో తాజ్ కృష్ణ అనే 5 స్టార్ హోటల్లో ఇక్కడ వచ్చిన ఒక 100 విఐపీలకు భోజనానికి
17 లక్షల రూపాయలు వెచ్చించి ఆర్డర్ ఇవ్వడమేతో పాటు 15 లక్షల రూపాయలు మరి ఇక్కడ వచ్చిన సర్వింగ్కో ట్రాన్స్పోర్ట్కో ఇస్తే అంటే 32,000 రూపాయలు ఒక్కొక్క ప్లేటుకు మీరు ఇస్తున్నారంటే ఇది సిగ్గు చేయటం అని వాస్తవంగా చెప్తా ఉన్నాను. ఏ భక్తుడు దేవాలయానికి వచ్చినా కూడా ఇక్కడ ఇచ్చిన శేష ప్రసాదం ద్వారా మీరు భోజనం చేసి ఇక్కడ సాంప్రదాయాలను గౌరవించాలి తప్పితే మీరేదో బిర్యానీలు తినాలి 5 స్టార్ హోటల్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ తినాలి అంటే మరి సిగ్గు చేయటం వాస్తవం నిజమైతే దీనిపైన కూడా మరి గౌరవ శాసనసభ్యులు శ్రీనివారు స్పందించవలసిన అవసరం ఉంది అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవాళ దేవాదాయ శాఖ మరి వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటివరకు ముఖ్యమంత్రులు ఎంతోమంది వచ్చినా కూడా ఇటువంటి మరి ప్రెసిడెన్స్ ఎక్కడ కూడా లేదు, ఇటువంటి అనువాయితీ ఎక్కడ కూడా లేదు. వాస్తవం చెప్పాలంటే ఎవరైనా వచ్చిండ్రు దర్శనం చేసుకున్నారు, వారు ఏవలసిన మరి ప్రసాదాలు గౌరవార్థం ఏదో చేస్తారు తప్పితే ఇటువంటి 2 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ మరి పెట్టవలసిన ఖర్చును ఇక్కడ దేవాదాయ శాఖను పెట్టించిండ్రు. ఇంకా వాస్తవాలు అయితే గిట్ట వాస్తవంగా దానిపైన కూడా మీరు స్పందించాలని మీ పత్రిక ద్వారా నేను కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా మీరు ఆలోచించాలి. ఇలా ఆలోచించవలసిన విషయం ఏంటంటే మరి 32 కోట్లు భోజనానికి పెట్టినంటే ఇల్లు ఎవరు నిజంగా కూడా చేయలు మారినాయా? ఇప్పటివరకు అయితే నేను ఇల్లు ఎక్కడ కూడా 1000 రూపాయల 1500 రూపాయలు ఏ 5 స్టార్ హోటల్ అయినా 2000 రూపాయల కన్నా ఎక్కడ కూడా ఉన్న అనువైతే నేను ఎక్కడ చూడలేదు. మరి చాలాసార్లు మేము కూడా ఆ స్థాయిలో హోటళ్ళలో భోజనం చేసినా కూడా ఇప్పటివరకు చూడలేదు. మరి దీనిలో కూడా భక్తితో వేసిన డబ్బులు, పేద ప్రజల భక్తితో వేసిన డబ్బులు కూడా దీని ద్వారా కూడా మరి జేబులు నింపుకునే ప్రక్రియ ఎవరు చేస్తున్నారు అని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. దేవాదాయ శాఖ మంత్రివర్యులు కూడా దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఇది నిజమైనట్టయితే దీన్ని విరమించుకొని గవర్నమెంట్ వారి డబ్బులు కడతారో ఇంకెక్కడ కడతారో అనేది ముఖ్యమంత్రి గారి పైన కూడా ఈ బాధ్యత ఉందని మీ ద్వారా నేను వారికి తెలియజేస్తా ఉన్నాను. ఆలోచించండి ఒకసారి ఆలోచించండి. మరి పత్రికలు వచ్చినాయంటే మరి ఏదో వాస్తవం లేదైతే ఎవరు పత్రికలు రాయరు.